ఇప్పుడు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన రాజకీయాల్లో ఓ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ఉంటుంది? కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే కోట్లకు పడగలెత్తినటువంటి ఆ ఇంట్లో విలాసవంతమైనటువంటి సౌకర్యాలు చాలా ఉంటాయి. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఓ మాజీ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ఉంటుంది అనే ప్రశ్న గనక మీ ముందు ఉంచితే ఎలా ఉంటుంది? అసలు ఇది ఇల్లా, ఇంద్రభవనమా అన్నట్లుగా ఉంటుంది. కాలు తీసి కింద పెట్టాలంటే ఎక్కడ కాలికి ఉన్నటువంటి మట్టి ఆ చలువరాళ్ళని, ఆ గ్రానైట్ రాళ్ళని మకిలి చేస్తాయేమన్న భయం మనలో మొదలవుతుంది. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఓ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ఉంటుందో, అతని ప్రవర్తన, అతని నడవడిక ఎలా ఉంటుందో డయల్ న్యూస్ వీక్షకులకు ఎక్స్క్లూజివ్గా పరిచయం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులగూడెం వచ్చాం. ఇది 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఓ వ్యక్తి ఇల్లేనా? అసలు మీరు చెప్తున్నది నిజమా, అబద్ధమా అని మీరే గనక మళ్ళీ నన్ను ప్రశ్నిస్తే దానికి సాక్ష్యాధారం ఇప్పుడు చూపిస్తాను. నాతో పాటు రండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఇంట్రో అంతా కూడా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారి గురించి. ఎమ్మెల్యే అన్నా, మాజీ ఎమ్మెల్యే అన్నా కోట్లకు పడగలెత్తుతున్నటువంటి ఈ రోజుల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఓ వ్యక్తి ఇంత సాదాసీదాగా ఉంటాడా? అసలు ఇంత నీతి నిజాయితీలతో ఉండటం సాధ్యమేనా అనేటువంటిది ఈ తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు చాటి చెప్పాలనేటువంటిదే నా ప్రయత్నం. గుమ్మడి నర్సయ్య గారితో రాజకీయాల గురించి మాత్రమే కాకుండా ఈ మధ్య తలెత్తినటువంటి పరిణామాల నుంచి, రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ వ్యూహాల గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. గుమ్మడి నర్సయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ నుంచి సాధారణంగా మనం చాలా మాట్లాడుకుంటాం కదన్న, ఇక్కడంతా ఇలా కాకుండా మీది రైతు కుటుంబము, వ్యవసాయాన్ని, ప్రజల నుంచి విప్లవాన్ని నమ్ముకున్నటువంటి వారు. అలా సరదాగా ప్రకృతిలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. సర్వసాధారణంగా ఏ ఎమ్మెల్యేనైనా, ఏ మాజీ ఎమ్మెల్యేనైనా అతని ఇంట్లో లేదా అతని క్యాంప్ ఆఫీస్లో ఇంటర్వ్యూ చేయడం ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పటిదాకా చెప్పుకున్న, చూపించినటువంటి ఆ నిరాడంబరత, నీతి నిజాయితీకి కొలమానంగా ఉండేటువంటి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారిని మాత్రం ఇక్కడ పొలాల మధ్యలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కనుక, వ్యవసాయాన్ని మాత్రమే కాకుండా ప్రజల కోసం పరితపించేటువంటి మనిషి కనుక. ఇటీవల తలెత్తినటువంటి రాజకీయ పరిణామాల్లో ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాయాల్సి వచ్చింది? దీని వెనుకల ఏదైనా కుట్ర ఉందా, లేకపోతే మరేదైనా జరిగిందనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారితో. అన్న నమస్తే. నమస్తే. ఏం జరిగింది అసలు? ఈ మధ్య ఒక విజువల్ వైరల్ అయింది, మీ ఇంటర్వ్యూలు చాలా వైరల్ అయ్యాయి. ఏంటంటే అసలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గుమ్మడి నర్సయ్య గారు పడిగాపులు. ఏంటి, అపాయింట్మెంట్ లేకుండా వచ్చారా, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు నిరాకరించారా? ఏం జరిగింది అసలు? అపాయింట్మెంట్లు మొన్న ఒక్కనాడే కాదు, ఫిబ్రవరి 20 తారీఖు నాటితే కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మా దగ్గర ఉన్నటువంటి పోడుబోల సమస్య, సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందుకు రావాలి అనే దాని మీద ఆయనకు సంబంధించినటువంటి అధికారులతోటి సంప్రదిస్తూనే ఉన్నాం. మాకు టైం కావాలి, మాకు అవకాశం కల్పించాలి అని అంటుంటే ఇవాళ కాదు రేపు కాదు, ఇవాళ కాదు రేపు కాదు అనేటువంటి పద్ధతుల్లో జరుపులు పెడుతున్నటువంటిది. అంతకుముందే మేము ఇక్కడ ఇల్లెందు పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకత్వం అఖిలపక్షంగా అక్కడికి వెళ్ళాం. జైపాల్ రెడ్డి, ఇంకో అతను దినేష్ రెడ్డా, దిర్శన్ రెడ్డో, ఆయన పేరేంటో పూర్తిగా తెలియదు, వాళ్ళ నెంబర్లతోటి వాళ్ళ నెంబర్లకు ఫోన్ చేసి టైం అడిగాం. ఎన్నిసార్లు అడిగినా కానీ, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ వీలు పడదు అనేటువంటిది జరుగుతూ వస్తుంది. నాకున్నటువంటి అనుభవం ఏంటంటే పొద్దున్నే ఇంటి దగ్గరికి పోతే కలుస్తారు అనేటువంటిది.
నా అనుభవం ఏంటంటే ఎన్టీ రామారావు దగ్గరికి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర టైం అడగలే, అపాయింట్మెంట్ తీసుకోలే. ఎప్పుడు పొద్దున్నే ఇంటి దగ్గర అయితే ఫ్రీగా దొరుకుతారని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడ సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు ఉన్నట్టుగానే సెక్యూరిటీ ఉండేది. సెక్యూరిటీ వాళ్ళు కూడా నన్ను చూడగానే లోపలికి పంపించేవాళ్ళు. అట్లా ఇంటికి పోతే ఇంటికాడ కలవచ్చు కదా అనేటువంటి పద్ధతిలో 4 సార్లు ఇంటి దగ్గరికి వెళ్ళాం. వీలు పడదంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అవకాశం ఇవ్వకపోతే వెనక్కి తిరిగి వచ్చినటువంటిది. మొన్న కూడా అంతే, సెక్రటేరియట్కి ఒక అధికారితోటి అడిగితే మీరు రండి సెక్రటేరియట్కి రండి అన్నారు. టైం కూడా చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత ఇవాళ ఇక్కడికి రావట్లేదు, ఇంటి దగ్గర మీటింగ్ ఉంది అని చెప్పి అని అన్నారు. అప్పటికి 5:30, 6 కావస్తుంది. ఇక పొద్దుపోయింది, ఇప్పుడు ఏం పోతాను అని చెప్పి ఆగిపోయా. అంటే ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. నిన్న ఆంధ్రజ్యోతిలో మరి అక్కడ ఆ విలేకరి అడిగిండో ఏమో, ఆయన మాట్లాడుతూ గుమ్మడి నరసయ్య గారు వచ్చిన సంగతి నాకు తెలియదు అన్నాడు. నిజంగానే ఆయనకు తెలియకపోవచ్చు, మనం ఆయన్ని సంప్రదించలే, ఆయనకి ఫోన్ చేయలే. ఆయన దగ్గర ఉండేటువంటి వీళ్ళు మనకు అవకాశం కల్పించాలి, వాళ్ళతోటే మనం మాట్లాడేది కూడా. మరి జైపాల్ రెడ్డి ఏంటో తెలియదు, దినేష్ రెడ్డి ఏంటో తెలియదు, వాళ్ళు పిఏలా సెక్రటరీలా ఏంటో తెలియదు. మొత్తానికి వాళ్ళతో మాట్లాడాలని చెప్పారు. మేము వేం నరేందర్ రెడ్డి ఆయన సలహాదారు, ఆయన ద్వారాగానే దొరుకుద్దేమో అవకాశం అని చెప్పి ఆయనతో కూడా ప్రయత్నం చేసిన. ఆయన కూడా టైం చెప్తలే అని చెప్పిండు తప్ప సరే మంచిది పోదాం పండి అని అనలేదు. మరి ఇటువంటి వాళ్ళందరూ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళంతా ఇట్లా గుమ్మడి నరసయ్య గారు టైం అడుగుతున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు, వేం నరేందర్ రెడ్డి ఇవ్వలేదు. ఈ జైపాల్ రెడ్డి, ఈ దినేష్ రెడ్డి వీళ్ళు ఆయన దగ్గర ఉండేవాళ్ళు, ఆయనకు సంబంధించిన ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చూసేవాళ్ళు. మరి వీళ్ళనే చెప్పాలా? ఇప్పుడు ఆయన వచ్చింది నాకు తెలియదు అన్నాడంటే వీళ్ళు చెప్పకపోవటమే కదా. మొన్నంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు అపాయింట్మెంట్ అడిగిన విషయం పోలేదు, ఒప్పుకుందాం. ఈ విజువల్స్ వైరల్ అయిన తర్వాత గుమ్మడి నరసయ్య గారికి ఘోర పరాభవము, అనుమానం అనేటువంటి వార్తలు మొత్తం అంతా కూడా వైరల్ అయిన తర్వాత ఇప్పటి వరకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించేంత వరకు రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ సీఎంఓ నుంచి కానీ ఒక స్పందన కానీ ఒక కాల్ కానీ మీకు రాలేదా? అటువంటిది ఏమీ లేదు. దీన్ని బట్టి చూసినప్పుడు ఏమనుకుంటామంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లే మాట్లాడతారులే అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ పబ్లిసిటీ అయినటువంటి వైరల్ ఇదంతా కూడా ఊరుగా అయ్యింది. మరి దాని విషయంలో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా ఇక ఊరికే పోవాలంటే మాటలు కాదు కదా, ఇక్కడి నుంచి పోవాలంటే ఒక 5,000 కావాలా, మళ్ళీ ఆ నుంచి ఇటుకి రావాలంటే ఒక 5,000 కావాలా, పోవటానికి రావడానికి 10,000 అవసరం అవుతాయి. మాకు ఊరికే రావడానికి డబ్బులు ఆడి అట్లా ఇక పోయే అవకాశం లేదు. మా డిమాండ్స్ ఏంటి అనే దానికి వచ్చినప్పుడు చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న ఇదే నరసయ్య గారు, ఎందుకు ముఖ్యమంత్రిని పదే కలవాలని గుమ్మడి నరసయ్య అనుకుంటున్నారు? వ్యక్తిగతమా, లేకపోతే ప్రజల కోసమా, లేకపోతే ఇంకేదన్నా? ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు వ్యక్తిగతం అనే విషయానికి వస్తే నాకు వ్యక్తిగత ఏమీ అవసరం లేదు, వ్యక్తిగా నాకేమి ఆలోచన లేదు. ప్రజలకు సంబంధించినటువంటి విషయమే. పోడు భూములకి ఆ గవర్నమెంటు, ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంటు చాలా తక్కువ మందికి పట్టా హక్కులు కల్పించారు. ఇంకా మెజార్టీ రైతులకి
హక్కులు కల్పించాలి. ఇలా ఆ హక్కులు లేనటువంటి వాళ్ళని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏడ ఆగటట్లేదు. వాళ్ళ శాల చుట్టూ కందకాలు కొడుతున్నారు, చెట్లు పెడతామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ఈ శాలకి ఇది ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పి ప్రజలకి ఆంక్షలు పెడుతున్నారు. ఈ విషయంలో పోడుభూములకి పట్టాల విషయంలో గోదావరి నీళ్ళు సీతారామ ప్రాజెక్టు ద్వారాగా ఫస్ట్ ఇల్లెందుకు రావాలి. ఇల్లెందుకు వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా పైసా ఖర్చు లేకుండా నడుస్తాయి అనమాట. అన్నీ వాగుల్లో పడతాయి. వాగులకి చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు నిండుతాయి. ఆ చెరువులను ఏమన్నా పెద్దగా చేస్తే, ఆ చెరువులను ఏమన్నా ఇంకా అభివృద్ధి చేస్తే ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది. కానీ ఆ గోదావరి నీళ్ళని ఆ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి రీడిజైన్ పేరుతోటి ఆ గోదావరి అమ్మటే తీసుకుపోతున్నారు. కాలువలు భూమి కొనాలా, ఆ భూమిని కాలువ తవ్వటానికి డబ్బులు పెట్టాలా, అట్లా ఎక్కడెక్కడనో మోటార్లు పెడతా ఉంటారు. మళ్ళా ఇల్లెందుకు నీళ్ళు వస్తాయి అని చెప్తారు. ఎట్లా వస్తాయో అర్థం కావట్లే. పైనుంచి కిందికి పోవటం తేలిక, కిందికే తీసుకుపోయి పైకి ఎక్కించుకురావటం తేలిక. మేమేమంటున్నాం అంటే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ డిజైన్లనంతా మేము ప్రశ్నించాం. కానీ ముందుగాలు ఇల్లెందుకు నీళ్ళు రావాలి, ఇల్లెందు ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుకంతా ఈ గోదావరి నీళ్ళు పారాలి. అందుకోసమని ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రుల్ని కలిసాం, 3 మంత్రులకి విషయం చెప్పాం. అయినా వీళ్ళు 3కి చెప్పినంత మాత్రాన మా ఆశ సావక ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనేటువంటి పేరుతోటి అఖిలపక్షంగా 4 సార్లు పోతే 4 సార్లు అవకాశం దొరకలేదు. 4 సార్లు వెనక్కి తిరిగి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం జిల్లా మధుర నుంచి ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ 3కి చెప్పినప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదా, లేకపోతే వీళ్ళకి చెప్పిన సమస్య పరిష్కారం కాదు అనేటువంటి ఓ భరోసాతోటి డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కన్సల్ట్ అవుదాం అనుకున్నారా? వాళ్ళని 3ని కలిస్తే కూడా మాకు ఆశ సావలేదు. వాళ్ళు ఏమి చేస్తలేరు. వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు ఊరు మీదుగా శ్రీనివాసరెడ్డి గారు ఊరు దాకా నీళ్ళు వస్తాయి. కానీ ఇల్లెందుకు రావడానికి మార్గం లేదు. ఇది గండుగులపాడు నుంచి నారాయణపురం వరకు వస్తాయి అంతే. ఇల్లెందుకు రావడానికి మార్గం లేదు. ఇల్లెందుకు నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఏమి జరగటం లేదు. అందుకని ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనేటువంటిది మా ఆలోచన. మేము ఆ రకమైనటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బహుశా ఆయనతో మీకు పరిచయం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉందా లేదా? ఉంది. ఓకే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో ఉన్నాను. అట్టనే వివిధ సందర్భాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన కలవటం జరిగింది, ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయనకు నాకు పరిచయాలు ఉన్నాయి కూడా. నేను నా పేరు తెలిస్తే పిలుస్తాడనేటువంటి ఆశ నాకుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 94లో ఓడిపోయాను. 94లో ఓడిపోయి మాజీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయాను. మళ్ళా ఆ పంచాయతీ వచ్చి చంద్రబాబు నాయుడు ఎన్నుపోటుతోటి ఆయన డిజాల్వ్ అయినాక చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మేము అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చూసి లోపలికి పంపించేవాళ్ళు. పోయి కలిసేవాళ్ళం, మనం ఏం చెప్పాలనో చెప్పేవాళ్ళం. వాళ్ళు ఏం చేయాలనో చేసినలా లేదా అనేది శూన్యం. చేసినలా లేదనేది శూన్యం అయితే శూన్యమని వదిలిపెట్టాం కదా, వెంబడి పడుతుంటాం కదా. అట్లా ఎన్నోసార్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండి నాతో వచ్చే వాళ్ళందరినీ తీసుకొని పోయి కలిసేవాళ్ళం. అట్లే రాజశేఖర్ రెడ్డి
రాజశేఖర రెడ్డి ఫస్ట్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయన క్యాబినెట్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేని. అవును. మళ్ళా 2009 నాడు ఓడిపోయాను, ఆయన ముఖ్యమంత్రి అయిను, నేను మాజీ ఎమ్మెల్యేని. ఆయన బతికున్నంతసేపు ఆయన దగ్గరికే వెళ్ళాను. సమతా బ్లాక్కి సెక్రటరీ సమతా బ్లాక్ కదా మొత్తం. అవును. అప్పుడు అవును, ఆయన దగ్గరికి వెళ్ళాను. మాకు ఎప్పుడో మధ్యాహ్నం సెక్రటేరియట్కి పోతే ఉండరు, వీలైద్ది కాదనేటువంటి దానితో ఎప్పుడైనా కానీ మా దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్యలు పట్టుకొని పొద్దున్నే ఇంటికి పోయేవాళ్ళం. ఇంటికాడ సెక్యూరిటీ ఉండేది. ఎన్టీఆర్ అప్పుడు కానీ చంద్రబాబు అప్పుడు కానీ సెక్యూరిటీ ఇప్పుడున్నట్టే సెక్యూరిటీ ఉండేది. కానీ ఆడికి పోగానే మమ్మల్ని చూసి లోపలికి పంపించేవాళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీకి ఏమి డైరెక్షన్ ఇచ్చిందో, ఏమి పద్ధతులు చెప్పారో కానీ వీళ్ళు అందరూ నేను పోగానే నమస్తే సార్ బాగున్నారా అని అంటున్నారు. కానీ లోపలికి పోవడానికి అనుమతి లేదని అంటున్నారు. దాదాపు అరగంట సేపు ఉన్నారు కదా మీరు? గంట సేపు ఉన్నాను అక్కడ రేవంత్ రెడ్డి ఇంటి ముందు. ఆయన ఇంట్లో ఉన్నాడు. కానీ పోయేటప్పుడన్నా కనపడితే ఆపుతాడేమో అని అనుకుంటే గంట సేపు తర్వాత మొత్తం ఒక 15 కార్లు బయటికి వెళ్ళిపోయినాయి. ఆ కార్లలో ఏ కార్లు ఉన్నో మనకు కనపడలే. క్యాన్వాయ్లో ఆయన మనను చూసినా లేదా తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత ఇక బోధం పండి అని చెప్పి నేను మళ్ళా ఇంత రప్చర్ జరిగిన తర్వాత, ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా కనీసం ఒక స్పందన కూడా సీఎంఓ నుంచి లేదు అంటే కాస్త ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మీకు కాకపోయినా మీ పార్టీ వాళ్ళకైనా ఒక అధికారిక పిలుపు ఏమన్నా వచ్చిన దాఖలా ఉందా అసలు? నేను ఒక్కనే కాదు, మా పార్టీ కూడా ఆయన కలవటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసింది. మల్లు రవీనుడు కదా, బట్టి వాళ్ళ అన్న, ఆయన ద్వారాగా ప్రయత్నం చేశాము. ఈ మంత్రులతో కన్నా ఆయన తోటి చేద్దామని ఆయనతోటి చేశాము. వేం నరేందర్ రెడ్డితో చేశాము. మా పార్టీగా మాకేంది, మాకేమన్నా పదవులు కావాలనో లేకపోతే మాకేమన్నా కావాలనో చేశామా? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిద్దాం, వాటి కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి పద్ధతిలో మా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నేను ఈ పద్ధతిలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆగిపోయాం. రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ప్రజలు ఎన్నుకోపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చున్నారు. ఆయన ప్రజల కోసమే పనిచేయాలి. అవును, ప్రజా సమస్యల్ని తీసుకువెళ్తున్నటువంటి మీకు స్పందించాలి. ఇంత జరిగినా కూడా కనీసం ఒక స్పందన లేదు, ఇంత జరిగినా కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు అంటే మీ పార్టీ పైన విన్న వ్యక్తిగత ద్వేషమా లేకపోతే సిద్ధాంత వైరుధ్యమా? ఏం జరిగి ఉంటుందంటారు ఈ కమ్యూనికేషన్ గ్యాప్కి అసలు? నిన్న ఆయన అన్నదాన్ని బట్టి చూస్తేనే నాకు తెలియదు, నా దగ్గరికి ఆయన వచ్చింది నాకు తెలియదు అని అన్నాడు. మంచిది, ఇప్పుడు తెలిసింది కదా ఇదంతా జరిగిన తర్వాత. మీరు అన్నట్టుగా మళ్ళీ ఏమన్నా అటువంటి అవకాశం కల్పించాలంటే ఆయనే డైరెక్టు ఫోన్ చేస్తాడా, మమ్మల్ని రండి అని అంటాడా? అనడు. అనకపోతే అనకపోయిండు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ జైపాల్ రెడ్డి కావచ్చు, దినేష్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారాగానన్నా అటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు, అటువంటి పద్ధతుల్లో స్పందించలేదు అనేటువంటిది కనపడుతుంది. అయినా మేము ఎప్పుడూ జనంలో ఉండేవాళ్ళం. జనం కోసం మా ఆరాటం అంతా. ఆ జనం ఏం చెప్తారు, ఆ జనం ఏం కోరుతున్నారు, ఆ జనానికి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మా పోరాటం సాగుతూ ఉంటుంది. ఇలా ఆయన దగ్గరికి పోతే పరిష్కారం అవుద్దా అనే దానికి వస్తే ప్రజల సమస్యలు తీసుకొని మేము అధికారుల దగ్గరికి పోతున్నాం, ప్రజల సమస్యలు తీసుకొని అధికారులతోటి మాట్లాడుతున్నాం. ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించినటువంటి మీరు కాంగ్రెస్కి కాస్త అనుకూలంగానే వ్యవహరించినట్లుగా ఉంది. నిజంగా కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించారా? మేము కాంగ్రెస్కే ఓట్లేయండి, కాంగ్రెస్ని గెలిపించుకుందాం అని మేము అనలేదు. మేము ఏమన్నామంటే
ఈడ బీఆర్ఎస్ని, దేశంలో బీజేపీని, వీళ్ళని ఓడించడానికి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఓట్లు వేయండి, వీళ్ళని ఓడించండి అని చెప్పాం. అట్లా నిజంగానే మేము చెప్పకుండానే కాంగ్రెస్ని గెలిపించండి, కాంగ్రెస్ కోటేయండి అని చెప్పిన అర్థం వస్తుంది. ఏ అర్థం వచ్చినా కానీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అప్పుడున్నటువంటి ఆలోచన ఏంటి అంటే దానికి వస్తే ఈడ బీఆర్ఎస్ని ఓడించాలి, ఆడ బీజేపీని ఓడించాలి. ఆ ప్రయత్నం చేసి మేము ఎక్కడ కూడా పోటీ చేయలే. మాకు ఇంతకుముందు ఉన్నటువంటి మా కాన్సెప్ట్ ఏంటంటే మనం గెలుస్తామనేటువంటిది కాదు, కానీ మన బలం ఎంత అనేటువంటిది, మన రాజకీయాలు ఏంటో ప్రచారం చేసుకునే అవకాశం ఈ ఎన్నికల సందర్భంగా దొరుకుద్ది అనేటువంటి పత్తులో పోటీ చేసేవాళ్ళం. మాకు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటిది కాకుండా మా రాజకీయాలు ప్రచారం చేసుకునే వాళ్ళం. అయితే ఈసారి అటువంటి ప్రయత్నంలో భాగంగా ఏం చెప్పామంటే ఈడ బీఆర్ఎస్ని ఓడించాలి, ఆడ బీజేపీని ఓడించాలా అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళని ఓడించగలిగే వాడెవరో వాళ్ళకు ఓట్లేయండి అనేటువంటిది మొన్నటి కాన్సెప్టు. ఏదైతే మొత్తానికి దాంట్లో చూసినప్పుడు ఏ విధంగా చూసినా కానీ కాంగ్రెస్ కోటేయండి అనేటువంటిదే ఇలా మా జనం అంతా కూడా, మాకున్న కేడర్ అంతా కూడా కాంగ్రెస్కి ఓట్లేశారు. కాంగ్రెస్కి మేము ఓట్లేసి మా ఓట్లతోటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచారు. లేకపోతే ఇంత మెజార్టీ వచ్చేది కాదు. ఒకవేళ మళ్ళా గెలిచే వాళ్ళేమో కానీ ఇంత మెజార్టీ వచ్చేది కాదు. ఇంత మెజార్టీ రావడానికి కారణం మేమే. కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ గురించి ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ అంటే నవ తెలంగాణ నిర్మాత, టీఆర్ఎస్ అంటే తెలంగాణని ఒక రేంజ్లో పెట్టినటువంటి పార్టీ అని చెప్తారు. కానీ అలాంటి కేసీఆర్ని, అలాంటి టీఆర్ఎస్ని ఎందుకు మీరు వ్యతిరేకించాల్సి వచ్చింది? ఎందుకు కాంగ్రెస్ వైపు మళ్ళాల్సి వచ్చింది? నవ తెలంగాణ నిర్మాతను అంటే ఒప్పుకోవటానికి మేము అంగీకరించడానికి లేదు. ఎందుకంటే ఆయన కాదు తెచ్చింది, ఇక్కడ ప్రజలు తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రజల పోరాటం, ప్రజల ఆందోళనల కారణంగా అది వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఉరుకులు పెడితే రాలేదు. కాకపోతే మొదలు పెట్టిండు ఆయన, తీసుకున్న నినాదాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని అమలు చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కానీ లేదు, నేనే తెచ్చినా అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్కి సంబంధించిన విషయానికి వస్తే, ఒకసారి తెలంగాణ పోరాట నాయకుడు కదా అని గెలిపించారు. మళ్ళీ రెండోసారి కూడా ఇక ఆయనే లేకపోతే ఎవరు అనేటువంటి పత్తుల్లో గెలిపించారు. కానీ జరిగింది ఏంది? 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ప్రజల వ్యతిరేకమైన పద్ధతి అనుసరించాడు. హరితహారం పేరుతోటి పోడు భూములు గుంజుకోవటం మొదలుపెట్టాడు. ఆ హరితహారం పేరుతోటి ఆ పోడు భూములు దక్కించుకోవటం కోసం ఆ భూమి కాడికి పోయినటువంటి రైతుల్ని జైల్లో పెట్టించాడు, కేసులు పెట్టించాడు. ఇదొక్కటేనా అనే దానికి వస్తే, ఆయన ఎక్కడన్నా అభివృద్ధికి సంబంధించిన ప్రయత్నం చేశాడా అంటే లేదు. ఆయన ఎంతసేపు ఆయన డబ్బా కొట్టుకోవటం తప్ప ఎవరన్నా ఏమన్నా చెప్తే వినటానికి అవకాశం ఇచ్చాడంటే, చెప్పటానికి వచ్చినోడికి అవకాశం కల్పించాడంటే అటువంటి అవకాశాలే లేదు. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి మంత్రుల్ని మేము అడిగాము, ముఖ్యమంత్రి గారిని కలవాలి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పాలి అంటే, అన్న మమ్మల్ని దగ్గర రానిత్తలేడు, మేము చెప్పేదే ఇంటలేడు, మేము మిమ్మల్ని తీసుకుపోయి ఆయనకి కలిపేము అని మాట చెప్పిండ్రు. ఏదైతే మొత్తానికి ప్రజా వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో ఆయన తయారయ్యాడు. ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినా, కాంగ్రెస్ పార్టీని విమర్శించినా అవి కరెక్ట్ కాదు, అన్నీ డొల్ల మాటలు తప్ప ఇంకోటి కాదు. ఈయన ఏం చేసిండో 10 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు వాళ్ళని అర్హత ఎక్కడి అనే విషయానికి వస్తే, ఒకవేళ వీళ్ళు పని చేయలేదు,
విషయంలో తేడాలు ఉన్నాయని దానికి వస్తే వీళ్ళు కూడా 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆయన ₹1,00,000 ఒకసారి ఇవ్వలేక వాయిదాలు పెట్టుకుంటే వడ్డీలు పెరిగినాయి. వీళ్ళు 2 లక్షలని చెప్పి ఇంకా చాలామందికి రుణమాఫీ కాలేదు. 2 లక్షలకి పైగా ఉన్నటువంటి ఎవరన్నా ఉంటే నాకు 2,25,000 ఉన్నాయి. ఆ 25,000 కడితే కానీ ఈ 2 లక్షలు మాఫీ అంటున్నారు. ఆ 25 నేనేదో నా సాగు నేను చస్తా, నువ్వు మాఫీ చేస్తానన్నా 2 లక్షలు మాఫీ చేయరాదు. అవి ఆ 25 కడితేనే నీ 2 లక్షలు మాఫీ చేస్తాననేది కరెక్ట్ కదా. అట్టంటోళ్ళు మెజార్టీ ఉన్నారు ఇప్పటికీ మాఫీ కాకుండా. ఇక రైతు బంధు విషయానికి వస్తే రైతు భరోసా అన్నాడు. రైతు భరోసాకు సంబంధించిన విషయానికి వస్తే ఆయన 10,000 ప్రకటించిండు, ఇస్తూ పోతాడు. ఈయన 15,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు ధరలేదు, దాపులేదు, ఎవరికి ఆ రైతు భరోసా వచ్చినట్టు లేదు. సంవత్సరం గడిచిపోయింది, 3 సార్లు ఇవ్వాల. ఈయన అధికారంలోకి రాబోయేటప్పటికీ వర్షాకాలం పంట రెడీగా ఉంది, మళ్ళా ఆసంగి పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆసంగి వచ్చింది. 3 పంటలకి అసలు ఎక్కడ 15,000 ఇస్తానన్నటువంటి వీళ్ళ హామీ కానీ వాగ్దానం కానీ ఏమైపోయింది. ఒకటి ఇవాళ ఇక్కడ ఈ మహిళలు, వితంతువులు, ముసలోళ్ళు వీళ్ళ పింఛన్లు ఆయన 2,000 ఇస్తూ పోతుండు. ఈయన 4,000 ఇస్తానన్నాడు. ఎందుకు ఎవరు ఇవ్వమన్నారు నిన్ను? 4,000 అని ఎవరు చెప్పమన్నారు? 4,000 ఇస్తానన్నాడు అంటే ఓట్ల కోసం, ఓట్లలో ప్రజల్ని మోసం చేయటమే కదా. ఇంతవరకు 4,000 సంగతి ఏందో ఏ మహిళకి కానీ ఏ ముసలోళ్ళకి కానీ వచ్చినట్లేదు. రైట్. కొన్ని ప్రశ్నలతో 3 ప్రశ్నలతో ముగిస్తాను కుమ్మరి నరసయ్య గారు. ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు మీరు, ఎన్టీఆర్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, కేసీఆర్ని కూడా చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూశారు. మొదటగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పడిగాపులు కాయటం అవమానంగా భావిస్తున్నారా అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండవది ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ముఖ్యమంత్రుల్లో మీకు ఒక ముఖ్యమంత్రికి మంచి గురించి చెప్పాల్సి వస్తే, ఒక ముఖ్యమంత్రి బెస్ట్ అనిపించుకోవాల్సి వస్తే ఎవరికి చెప్తారు? ఎవరి గురించి చెప్తారు? నేను ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి బెటర్ అనేటువంటిది. వాళ్ళు ఉన్నాడు. నేను నిజంగా ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు 2014లో కోరం కనకయ్య కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పోయిండు. 2018లో హరిప్రియ కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కోరం కనకయ్య వచ్చిండు. వీళ్ళకి జనరల్ పథకాలు తప్ప, జనరల్ కార్యక్రమాలు తప్ప ఎటువంటి లేవు. ఇక్కడ కావాల్సినటువంటి విషయం ఏంటి అని దానికి వస్తే, పోడుభూములకు పట్టాలు కావాలన్నా మేమే కొట్లాడాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరులకు సంబంధించినటువంటి విషయంలో చెక్ డ్యాములు, చెర్లు, వీటికి సంబంధించినటువంటి విషయంలో మేమే కొట్లాడాం. మేమున్న కాలంలోనే ఇది చేసాం. ఈ నియోజకవర్గం కంప్లీట్ చీకటి నియోజకవర్గం. ఎక్కడా ఏ గ్రామానికి కరెంట్ లేదు. కానీ ఇవాళ నేనున్నటువంటి కాలంలో గుండాల, ఆళ్ళపల్లి, మరుకోడు ఆ ప్రాంతాలకన్నిటికి కూడా కరెంటు తీసుకుపోయాం. ఈ దూరంగా ఉన్నటువంటి వాటి పేర్లు చెప్పాను. ఈ టేకులపల్లిలో ఉన్నటువంటి బోడు ప్రాంతం, ఈ ఇల్లెందులో ఉన్నటువంటి కొమరారం ప్రాంతం, ఇవన్నీ కూడా కరెంట్ లేని గ్రామాలు. అట్లే ఈ కరెంటు విషయమైనా అనేదానికి వస్తే, కరెంటు తోటి అంత అవసరమా అనే విషయానికి వస్తే, కరెంటు తోటి అలా అందరూ బోర్లు వేసుకొని మోటార్లు నడిపించుకుంటున్నటువంటిది. అక్కడికి ఏ చెరువో ఏ కాలువ లేనటువంటి దగ్గర రైతులందరూ బోర్లు వేసుకొని పంటలు పండించుకొని బతుకుతున్నటువంటిది. అట్లే అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగులు తీసుకొచ్చాం. అప్పుడు మాకన్నా ముందున్నటువంటి టైంలో అన్ని గ్రామాలలో స్కూళ్ళు లేవు అసలు. ఇలా మండలాలు అయిన తర్వాత మండలాలకు సంబంధించిన విషయంలో మండలానికి ఒక
హాస్పిటల్, మండలానికి ఒక హాస్టల్ బిల్డింగ్స్, అట్లే ఇవాళ ఉన్నటువంటి ఈ మన మండల ఆఫీసులకు కూడా మేముండి స్థలాలు చూపించి, మేముండి బిల్డింగులకి మంజూరు చేపించి ఇది చేసినాం. ఇటువంటి అన్నీ పూర్తి చేసినటువంటిది. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు ఏం చేయడానికి లేదు, ఏమైనా బోర్డు పెట్టుకొని బతకటం తప్ప. ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో అన్నీ కూడా ఇక్కడ మిమ్మల్ని ఒక సూటి ఇలా అడుగుతాను. ఇంకా నీళ్లు, గోదావరి నీళ్ళని కూడా ఇటు తీసుకురావాలనేటువంటి పట్టుదలతోటి ఆందోళనలు చేస్తున్నాం. ఆ విషయంలోనే ప్రభుత్వాలకి రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్. ఇక్కడ మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతాను గుమ్మడి నర్సయ్య గారు. మీ మీద ఇది విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి, ఏమైనా అనుకోండి. మొదటి ప్రశ్న, ఒకవేళ గుమ్మడి నర్సయ్య గారు నిజంగా ఇల్లెందు నియోజకవర్గాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేసి గనక ఉంటే ఎందుకు గుమ్మడి నర్సయ్య ఓడిపోతారు అని మీ వ్యతిరేకుల ప్రశ్న. ఎందుకు ఓడిపోతారు అనే విషయానికి వస్తే, మాకున్నటువంటి గ్రిప్పు ఈ డీలిమిటేషన్ పేరుతోటి దీన్ని సిద్ధం చేశారు నియోజకవర్గాన్ని. ఒకటి, మా పార్టీలలో చీలికలు వచ్చినాయి. మా పార్టీల చీలికలు లేకుంటుంటే ఈడ ఉన్న కాడికైనా ఇటు ఏమన్నా ఓట్ల చీలిక వచ్చినా కానీ ఉన్నకాడికి మా గ్రిప్ ఉండేది. మా గ్రిప్ ఉండి మళ్ళీ మేము గెలిచేవాళ్ళం. కానీ మాకు మా పొలిటికల్ అంశాలతోటి మా పార్టీ చీలికలు కావటం, చీలికలైన తర్వాత వీళ్ళు ఇట్టయ్యారు కదా, ఇంకా వీళ్ళు ఏడ గెలుస్తారు అనేటువంటి అనాసక్తితోటి ప్రజలు కూడా డబ్బులు ఇచ్చినటువంటి వాడికి ఓట్లు ఇస్తూ వస్తున్నారు. నిజంగానే మేము చీలికలు పేలికలు అయ్యాం, ప్రజల్ని గ్రిప్పులో పెట్టుకోలేకపోయాం. ప్రజలందరూ ఇప్పటికీ మా ప్రజలు మాయమట్టి ఉన్నారు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులకు కంచుకోట, ఖమ్మం జిల్లా అంటే కళాకారులకు గుమ్మము, ఖమ్మం జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి పెట్టని కోట. అలాంటి ఖమ్మం జిల్లాలో ప్రజలు కూడా ఓట్ల పరంగా చీలిపోయారు, డబ్బులకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది రాజకీయాలపై అనాసక్తి చూపిస్తున్నారు అంటే నమ్మాలంటారా? నమ్మాలా, కనపడుతుంది కదా, అదే కనపడుతుంది. నమ్మాలా, అది కాదనేటువంటిది కాదు, లేదనేటువంటిది కాదు. వాస్తవంగా కమ్యూనిస్టులు ఇప్పుడు ఇల్లెందులో మేము ఎట్లా చీలికలు పేలికలు అయ్యామో, కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు మరి బూర్జవా పార్టీల కన్నా బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు. అందుకనే వీనెంబడి పోదాం, వానెంబడి పోదాం, వీని తోక పట్టుకుందాం, వాని తోక పట్టుకుందాం అనే దగ్గర వాళ్ళుండి నిజంగా జనం వీళ్ళు ఏం చేయరు అనేటువంటి అనాసక్తితోటి డబ్బులు ఇచ్చిన కోట్లు వేసుకుంటూ పోతున్నారు. డబ్బులు ఇచ్చేవాడు కూడా ఏదో 100-50 కాదు, వేలు పంచుతూ వస్తున్నారు, పోటీలు పడి పంచుతూ వస్తున్నారు. అందుకనే మోసకారులు మోసం చేసి సంపాదించినటువంటి సంపదను పంచుతున్నారు అనేటువంటి తెలిసి కూడా జనం ఆ డబ్బులు తీసుకోవటం తప్పని తెలిసి కూడా అయినా మన సంపదే, మన సొత్తే అది, అందుకే మనం తీసుకోవడం తప్పులేదనేటువంటి ఈ పద్ధతిలో జనం డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఎక్కువ ఇచ్చినోడికి ఓట్లు వేస్తున్నారు. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి గుమ్మడి నర్సయ్య అని మీ పేరు కనుక టైప్ చేస్తే అత్యంత సాదాసీదాగా సాగిపోయేటువంటి మీ జీవితము, ఆర్టీసీ బస్టాండ్లో ఉండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటువంటి మీ ఫోటోలు కనిపిస్తాయి. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్, కేవలం పబ్లిసిటీ కోసమే గుమ్మడి నర్సయ్య ఇదంతా చేస్తారు అనేటువంటి మీ వ్యతిరేకులు కూడా ఉన్నారు. నిజంగానే ఇవి పబ్లిసిటీ స్టంట్సా? వాళ్ళు ఆరోపించేటట్లు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సమయంలో బాగా దండుకొని దోచుకొని ఉన్నమాట వాస్తవమేనా? నేను దాచుకున్నది ఏంది, నేను దోచుకున్నది ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి అభిమానాన్ని, ప్రజల అభిమతాన్ని నేను ఇక్కడ దోచిపెట్టుకున్నది. సంపదను దోచిపెట్టుకోలేదు, సంపద దాచిపెట్టుకోలేదు. అటువంటి
ఆలోచనలకే వ్యతిరేకమైనటువంటి వాణ్ణి నేను. అందుకనే అవినీతికి వ్యతిరేకంగా, అటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసే నేను వాళ్ళెవరన్నా అటువంటి ఆరోపణలు చేసినా ఆచరణలో చూపించలేనటువంటి విషయం అది. నేను సాదాసీదాగా ఉండడానికి కారణం ఏంటి అనే దానికి వస్తే, నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. ప్రజలందరూ నాలాగనే ఉన్నారు. ప్రజలందరూ ఉన్నట్టే నేను ఉండాలి. నేను ప్రజల్లో భాగం అనేటువంటి విషయం మర్చిపోకూడదు. నేను అందుకోసం అట్లుంటున్నాను. ఇలా నా చిన్న బిడ్డ ఉద్యోగం చేస్తుంది. నా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ చదువులే చదివారు, మరి కాన్వెంట్లలో చదవలే. దానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి నేనేమి పైరవీలు చేసి లంచాలు పెట్టి వచ్చిన ఉద్యోగం కాదు. దాన్ని చదువుని బట్టి వచ్చినటువంటి ఉద్యోగం అది. మా నాన్న కారులో తిరగాలని చెప్పి కారు కొని పంపించింది. సంవత్సరం దాకా దాన్ని ముట్టలే. నిన్నెవరు కారు కొనమన్నారు? ఎందుకు ఆ కారు? నాకు కారులో ఎక్కిపోతే నేనేమన్నా ఇదైతుంది అనుకున్నావా? అదే సమయంలో దాంట్లో డీజిల్ ఎవరు పోయాలా అని అంటే ఇక తీసింది. ఇక బాధపడుతూ అట్లే ఉంది. మరి ఇట్నే ఉంటే చెదపట్టుద్దాం, తుక్కుపట్టుద్దామని మళ్ళీ తర్వాత నేను బయటికి తీసి తిరుగుతానా? ఇవాళ నాకు వచ్చే పింఛను పార్టీకి అనేటువంటిది, ఆ పార్టీకి ఇవ్వటం డైరెక్ట్ ఇస్తున్నానంటే కాదు. ఆ కారులో చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న కూడా ఇదే నర్సయ్య గారు. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఈ టేకులగూడెం నుంచి హైదరాబాద్కి వెళ్ళి రావాలంటే కార్ అయినా లేకపోతే ఇంకేదాన్నైనా కూడా మీరు అన్నట్లు రాను పోను 10,000 ఖర్చు అవుతుంది కార్ అవుతుందంటే. చాలామంది అర్థం కానిది ఏంటంటే, ఈయన మాజీ ఎమ్మెల్యే కదా, అండ్ దట్టు 5 సార్లు పనిచేశారు కదా, పెన్షన్ వస్తుంది కదా, ఆ డబ్బులతో వెళ్ళి రావచ్చు కదా, ఆ పెన్షన్ డబ్బులు ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రశ్న. ఎక్కడికి పోతుంది మీ పెన్షన్? అదే నేను అంటాను కదా, ఆ కారులో నేను ఎప్పుడు ఇంటికాడ పొద్దుగాల కూడా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ జనరల్ బాడీ పెట్టి హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డాక్టర్తో చూపించుకొని నేను ఇంటికి వచ్చాను, మీరు వచ్చారు. అట్లా తిరగటానికి కనీసం రోజు 2,000 ఖర్చు అవుతున్నాయి. నాకు వచ్చేటి 45,000 పింఛన్. ఈ 45,000 ఈ నెలంతా తిరగడానికి సరిపోవట్లే. నేను దాచిపెట్టుకోవడానికి అవకాశం లేదు. మా ఇంట్లో ఎప్పుడన్నా ఏదన్నా సాదర ఖర్చుల కన్నా డబ్బులు ఇచ్చినా అంటే లేదు. నా బతుకంతా ఈ 2 ఎకరాలే. ఇప్పుడు ఇదంతా మా పెద్దమ్మాయి వాళ్ళ భూమి. ఈ నుంచి ఇటు ఆ మామిడి చెట్లు ఈ పొలమే నాది. ఇలా వండిన ఓట్లని సంవత్సరం అంతా తింటాం. ఏమన్నా ఈ మామిడి చెట్ల కాయలు గిట్ల వస్తే ఆ సాదర ఖర్చులకి వెళ్ళిపోతాయి. అట్లే ఈ రైతు బంధు వస్తుంది. నా పేరుతోటి ఈ 2 ఎకరాలే నా పేరుతోటి ఉంది. ఈ మామిడి చెట్లు 2 ఎకరాలు మా అబ్బాయి పేరుతోటి ఉన్నాయి. వీటికి వచ్చినటువంటి రైతు బంధు డబ్బులు సంవత్సరానికి ఆయన ఉన్నప్పుడు 10,000 ఇచ్చినాడు. ఈయనొచ్చి మొన్న 15,000 అని ఇంతవరకు రూపాయి వేయలే. ఇట్లా నడుస్తుంది మా సంసారం. రైట్. చివరిగా చెప్పండి నర్సయ్య గారు, టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి సలహా ఇవ్వాల్సి వస్తే, సూచన చేయాల్సి వస్తే, మీ నియోజకవర్గం తరపు నుంచి మాత్రమే కాకుండా మీ అపార అనుభవంతో ఏం చెప్తారు, ఏం చేస్తారు? మేము సలహాగా కాకుండా మా డిమాండ్గా మేము చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలని చెప్పి సలహా ఇస్తాము, డిమాండ్ చేస్తాము. ఇలా మొత్తానికి కేసీఆర్ కన్నా మెరుగైనటువంటి పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ప్రజా సమస్యలు ఏవి ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కరించబడలేదు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే మాటల్ని ఖండిస్తున్నాం.
అయ్యా మీరు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, అడ్డగోలుకి ఎందుకు ఆగుతారా అని. ఈయనకు పుట్టి 1 సంవత్సరం గడిచిండు, ఏం జరుగుతుందో చూద్దాం, కాలం ఉంది కదా, ఇంకా 4 ఏళ్ల కాలం ఉందంటారా? ఆ కాలం ఉంది కదా, ఆ కాలంలో ఇంతే ఉంటే మొదలేసిండు, ఇంకేం జరగటలేదు, డబ్బా కొట్టుకుంటూ పోతుండు. ఆ డబ్బా సభ్యుడు అట్లే ఉంటే బతుకులేదు. అందుకని కాలాన్ని కొద్దిగా చూద్దాం. ఇవాళ సంవత్సరం గడిచింది, సంవత్సరం కాలం గడిచిందంటే నిజంగానే ఇలా ఈ సంవత్సరం కాలంలోనే అన్నీ అయితే ఆయన చేయలేదు, వీళ్ళు చేయలేరు. ఆయన చేసింది అయితే ఆయన చూపిస్తే ఈయన నిజంగానే ఎందుకు చేయటాలేదు వీడు అని మాట్లాడతాం. వాళ్ళు చేయలేదు 10 సంవత్సరాల కాలంలో, వీని సంవత్సరంలోనే అడ్డగోలుగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అందుకనే కాలం ఉంది, ఈ కాలాన్ని బట్టి నడుస్తుంది. అంతే ఇంతే మార్పు లేకుంటే ఇంతే ఉంటే ఆయనకు పట్టిన గతే ఈయనకు పట్టుద్ది. మళ్ళీ ఎవరు వస్తారనే దానికి వస్తే మళ్ళీ వాళ్ళు రావచ్చు. ఈయన ఏమైనా మెరుగ్గా ఉంటే ఆయన ఎంత తన్నుకున్నా కానీ ఈయనే రావచ్చు. డబ్బులు ఇవాళ ఒక్కడు కూడా ప్రజాసేవ చేసి ప్రజల అభిమానంతో అధికారాన్ని చెలాయిస్తలేరు, డబ్బులతోటి చెలాయిస్తున్నారు. రైట్. సీఎం రేవంత్ ఇంటి దగ్గర జరిగినటువంటి అవమానం నుంచి మీరు బాగా సంపాదించారు, ఇవంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ మిమ్మల్ని సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా బయట కూడా విమర్శించేటువంటి వారికి చివరిగా ఏం సమాధానం చెప్తారు? వచ్చి నా దగ్గర ఏం దాచిపెట్టినో ఏందో నాకు సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయి బ్యాంకులలో. ఏమి అకౌంట్స్ ఉన్నాయి, అప్పులు తీసుకునే అకౌంట్స్ ఉన్నాయి. ఆ అప్పులు ఎందుకు ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది. అట్లే నేను ఇక దాచిపెట్టదికి కూడా నా పింఛన్ వచ్చే అకౌంట్ ఉంది. దాంట్లో ఆ పింఛన్ అకౌంట్లో కూడా ఎన్ని డబ్బులు దాచిపడి ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది. ఒక ఇంత ఉంది కదా, ఇట్లున్నాయి కదా అంటారు కదా, అవన్నీ చూపిస్తే అన్నిటినీ వాళ్ళకి పంచిపెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. రైట్. థ్యాంక్ యూ గుమ్మడి నరసయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సంచలన అంతరంగం. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరు ఎంత మకిరి అంటించాల్సినటువంటి చూసినా చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తారని తెగేసి చెప్తున్నారు ఆయన. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని, తనకు జరిగినటువంటి అవమానంగా భావించట్లేదు. ఏ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఉంటాడో అదే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి తనకు అత్యంత పెద్ద అవమానం అంటున్నారు. ఇది గుమ్మడి నరసయ్య గారితో హాట్ సీట్ విత్ విజయ్ సాధు.